శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వాటికి అనేకమైనటువంటి ఆధారాలు వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా నిరూపింపబడినాయి. కాకపోతే మనం చేయవలసిందల్లా ఏంటంటే ప్రతిదాని మీద ఒక నమ్మకం అనేది ఉండాలి. నమ్మకమే అన్నిటికీ పునాది. అటువంటి నమ్మకాన్ని ఏనాడైతే మనం విడనాడుతామో ఆ రోజు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమవుతాయి. మనిషి మొదట తనను తాను నమ్మాలి. అదే ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆత్మవిశ్వాసం లేనిదే దేన్ని విశ్వసించడం అనేది కుదరదు. ఏ పని చేయాలన్నా నేను చేయగలను అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఉండాలి, కానీ నేనే చేయగలను అనేటువంటి అహంకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రారాదు. అది పతనానికి తొలిమెట్టు. కనుక మనం అటువంటి విషయాలు ఎలా మనం ముందుకు వెళ్ళాలో తెలుసుకోవడం కోసం ఈరోజు మీ ముందుకు జీవన సత్యాలు అనే అంశంతో వచ్చాను. మొదటగా ప్రార్థన. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలు చెప్పారు. నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అవి అనుభవిస్తే కానీ అసలైనటువంటి అవగాహన మనకి రాదు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలు, దుఃఖాలు రెండూ ఉంటూనే ఉంటాయి. కానీ అవి ఎప్పుడు ఎదురవుతాయి అనేది అసలైనటువంటి చిక్కుముడి. ఆ చిక్కు ముందే మనకు తెలిస్తే జీవితం ఆసక్తికరంగా ఉండదు కదా. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు సంభవిస్తూ ఉంటాయి. కారణం, జీవితం అనేది ఒక ప్రవహించేటువంటి నది లాంటిది. ఆ ప్రవహించే నది లాంటి జీవితంలో అనేక రకములైనటువంటి విజయాలు, అపజయాలు రెండూ ఎదురవుతూ ఉంటాయి. అయితే విజయాలు కలిగినప్పుడు ఆనందపడి తబ్బిబ్బుపోవడమో, అపజయం కలిగినప్పుడు కుంగిపోయి నిరసించిపోవడమో చేరాదు. సహజంగా జరుగుతూ ఉంటుందనుకోండి. కానీ ఈ కాలం యువత మాత్రం చిన్న అపజయానికి ఎంతో కృంగిపోయి చివరికి తమ జీవితాన్ని కూడా చాలించుకునే స్థాయికి ఎదుగుతున్నారంటే చూడండి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవి ప్రకృతి కావచ్చు, సమాజం కావచ్చు, తల్లిదండ్రులు, స్నేహితులు కానీ లేదా అపరిచితులు ఎవరైనా కానీ కావచ్చు. ప్రకృతి నుంచి వచ్చే అనర్థాలను ఆపగల శక్తి మన దగ్గర ఎలాగూ ఉండదు. ఇప్పుడు సునామీ వస్తే ఆపగలమా, వరదలు వస్తే ఆపగలమా కదా. కానీ మనిషి నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలను, ఇబ్బందులను మనం ఎదుర్కోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఆ శక్తి మన దగ్గర ఉంటుంది. అది గ్రహించినప్పుడే మనిషి జీవితంలో మనం ముందడుగు వేయగలుగుతాము. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఒక తలుపు మూసుకుంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఏం చేస్తాము, ఆ మూసినటువంటి తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపుని చూడకుండా వదిలేస్తాం కదా. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి కనుక ఆలోచిస్తే మిక్కిలి బాధపడాల్సి వస్తాయి. అందుకే నచ్చినవన్నీ మంచిదైతే చేసేయాలి. నచ్చినవన్నీ చేయమని చెడు చేయటం కాదు. తన వైపు ఇతరులు విసిరే రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి తన యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసేటువంటి వాటిగా మలుచుకోగలిగిన వాడు తెలివైనవాడు. ఒక విజయాన్ని సాధించాలంటే ఒక మంచి ఫార్ములా అయితే మనం చెప్పలేం, కానీ ఓటమికి మాత్రం ఒక ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా యొక్క మొదటి లక్ష్యం. మనిషి కేవలం ఒక్కసారి జీవిస్తాడు, కానీ ఆ జీవితంలో మనిషి సరైన పనులు చేస్తే ఒక్కసారి జీవించినా చాలు. 100 జన్మలు ఎత్తినా ప్రయోజనం లేదు. తనలో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులు ఉండరు. అంటే తనను తాను ప్రేమించే వ్యక్తికి శత్రువులు అనేవాడు ఉండరు. సంతోషంగా ఉండే వ్యక్తుల కంటే ఎక్కువ పొందేవాళ్ళు కాదు, ఇతరులకు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అంటే ఇతరుల నుంచి ఆశించకుండా తామే సేమిస్తామనుకునేటువంటి వాడు అనమాట. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే ఏం తెలుసా? అసలు ప్రారంభించకుండా ఉండటమే. భయపడి అసలు ప్రారంభించే పని ఉంటేనే అది అసాధ్యమని మనసులో తలుచుకోవడమే చూసారా, అది అనమాట. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులు చేయకపోయినా పర్వాలేదు అనుకుంటారో
అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. మన జీవితంలో మనం బాగా అలవాటు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొదట పాజిటివ్ థింగ్స్. మన మనస్సులో దేనికైతే ఊహించుకుంటామో అది మన యొక్క ముఖంలో కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించామనుకోండి, మనం ఆనందంగా ఉండేటి ప్రయత్నించవచ్చు. మనకు వచ్చేటువంటి కష్టాలను మనం సులభంగా ఎదుర్కోవచ్చు. ఒక్కోసారి ఇబ్బంది ఫీల్ అవుతాం. అదే జీవితం అంటే అదే. కానీ జరిగేదంతా కూడా మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అంతా మన మంచికే నానుడిని అనుసరించాలి. ఇంగ్లీష్ అంటారు, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఫర్ ది బెస్ట్. అందుకే ప్రతి నెగిటివ్ విషయంలోనూ పాజిటివ్ని చూడగలిగితే మనంత ఆనందించే వాళ్ళు ఎవరు ఉంటారు. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందని అర్థం చేసుకోవాలి. నిమిషానికి ఓ పని అనుకోండి. సరిగ్గా కనుక ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు. అయితే మనకు కావలసిందల్లా దాని మీద పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయడమే. జీవితంలో మనకి ఏ విషయమైనా సరే పాజిటివ్గా కనుక ఆలోచించేందుకు మనలను మనం ప్రేమించుకోవడం చాలా అవసరం. మనం అందరి గురించి పాజిటివ్గా ఆలోచించామనుకోండి, పాజిటివ్గా మాట్లాడామనుకోండి, ఆ వైబ్రేషన్ ఏమవుతుంది? అదే పాజిటివ్ మనకు కూడా సంక్రమిస్తుంది. అంటే మనం ఎలా ఆలోచిస్తామో ఎదుటివాడు మన గురించి పాజిటివ్గా ఆలోచిస్తాడు. మనం పాజిటివ్గా అనుకున్నట్టు వాడు పాజిటివ్ ఉంటాడు. లైఫ్ ఈజ్ ఎ మిర్రర్, యూ కెన్ కరెక్ట్ యువర్ ఎర్రర్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ టెర్రర్ అని ఊరికి అనట్లా. ఇతరుడు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకని దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయవద్దని పెద్దలు చెబుతుంటారు కదా. అందుకని నీ చుట్టుపక్కల పాజిటివ్గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి. దెయ్యం అంటే నెగిటివ్. ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే మన దగ్గర 2 అవకాశాలు ఉంటాయి. ఎలా? ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడమా లేదా నెగిటివ్గా కొనసాగించడమా అనేది మాత్రమే ఉంటుంది. అలాగే మనం ఆశావాదిగా వ్యవహరించవచ్చు లేదా నిరాశావాదిగా కూడా చివరికి మిగలవచ్చు. మనమైతే ఆశావాదిని ఉందాం, పోయేదేముంది. ఏదైనా మనం చూసే దానిని బట్టే ఉంటుంది తప్ప వేరే ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏది ఉండవు. అందుకనే పతంజలి ఏం చెప్పాడు? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అంటే జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుండి మనం ఎంతో కొంత తీసుకుంటూ ఉంటాం. అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. అయితే ఏది తీసుకోవాలి అనేదాన్ని మనపైన ఆధారపడింది. ఇప్పుడు ఎదుటివాడు చెడ్డవాడు అనుకోండి, వాడు చేసే చెడ్డ పనిలో వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ తెలుసుకొని వాడి నుంచి నెగిటివ్ తీసుకుని ఆ నెగిటివ్ మనం పాటించకుండా ఉండటానికి అక్కడ నెగిటివ్ అవసరం. అలాగే జీవితం అందంగా మలుచుకోవాలండి అన్నారనుకోండి, దానికి మార్గాలు ఏంటంటే, ఒకటి, జీవితంలో చిన్న చిన్న విషయాన్ని కూడా మనం ఆనందించాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవి పెద్ద విషయంగా కనిపిస్తాయి. ఉదాహరణ చూడండి, రాత్రి పడుకున్నామా శివం, తెల్లవారు లేస్తామో లేదు, లేచే వరకు శవం. రాత్రి పడుకునేటప్పుడు శివంగా అనుకొని శవంలా పడుకుంటాం. తెల్లవారు లేస్తే కానీ తెలియదు, లేస్తేనే శివం, లేకపోతే శవం రిమైన్ అయిపోతుంది. ఈ శవానికి శివానికి మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ మనిషి తెల్లవారు లేచి ఎదుటివాడు అంతా చూస్తానంటాడు. మనంతా ఆల్రెడీ భగవంతుడు చూసి ఉంటాడు, ఆ విషయం మనకు తెలియదు. మన జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా ఆనందంగా కనిపిస్తుంది. జీవితంలో అన్ని నిబంధనలు కనుక మనం పాటించగలిగినట్లయితే అది మనకు అందించేటువంటి వినోదాన్ని మనం అనుభవించలేము. మన జీవితంలో 2 తేదీలు చాలా ముఖ్యమైనవి. ఏం తెలుసా? మన సమాధిపై రాసేటువంటి జనన మరణ తేదీలు. చూడండి, శ్మశానంలో సమాధులు రాసినాడు, జననం పేరు సుబ్బారావు, జననం మరణం ఫలానా.
కానీ ఆ 2 తేదీల మధ్య ఖాళీ ప్రదేశంలో చూసినట్లయితే గ్యాప్లో మనం ఏం చేశామనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తించుకుంటారు. మంచి చేస్తే పోగొడతారు, చెడు చేస్తే పోతే పోయాడు అనుకుంటారు. జీవితంలో కావలసిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక దారి. దానిను పెద్ద సాహసోపేత మీదుగా చూసి ధైర్యంగా ముందుకెళ్ళడమే. జీవితంలో మనం సాధించగలిగే విజయం ఒకటే, అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. జీవితం అనేది ఒక పెద్ద క్యాన్వాస్ లాంటిది. దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే జీవితం కూడా అంతే రంగులమయంగా ఉంటుంది. అందుకే కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామని ముఖ్యంగా కాదు సుమి, ఆయా సంవత్సరాల్లో ఎంత ఆనందంగా జీవించామన్నదే చాలా ముఖ్యం. ఇప్పుడు గతం గురించి ఎప్పటికీ గుర్తించుకోకండి, ఏది నెగిటివ్స్ని. పాజిటివ్ని గుర్తుంచుకోండి. అలాగే రేపటి కొరకు ఎప్పుడు కలలు కనండి, అబ్దుల్ కలాం చెప్పినట్లు. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అసలు మనిషికి జీవితంపై సరైన అవగాహన రావాలి. ఎలా? ఒకటి, ఏదైనా మనం పనిని ప్రారంభించే ముందు మొదటి మార్గం ఏదైనా దాని గురించి మాట్లాడటం ఆపేసి ఆ పని చేయడమే. ఊరికే సొల్లు కబుర్లు చెప్పడం ప్రయోజనం చెప్పండి. 2, నిరాశావాది తనకు ఎదురైనటువంటి ప్రతి అవకాశంలో ఉన్నటువంటి ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆశావాది ఏం చేస్తాడు? తనకు ఎదురైనటువంటి ఇబ్బందుల్లోనూ అవకాశాలు వెతుక్కుంటాడు. అది అంటే మన ఆశావాదిగా జీవించాలి. 3, జీవితంలో మనము గెలుపు కంటే కూడా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన యొక్క వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. జీవితంలో మనం ఎంతో ఇష్టమైనటువంటి పని చేస్తున్నాం అనుకోండి, దాని గురించి మనకు ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉండకూడదు. మన గమ్యము మనలను ఆ దిశగా పనిచేసేలా చేయిస్తుంది. 5, తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనేటువంటి పిచ్చి నమ్మకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ లోకాన్ని మార్చగలరు. జీవితంలో మనకి ఎన్నో ఓటములు ఎదురవుతుంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోతున్నాం చూడండి, అది సరైన పద్ధతి కాదు. 7, ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు సుమి, దాన్ని సరైన చోట ఉపయోగించటమే మనిషి యొక్క అతి ముఖ్యమైన లక్షణం. దాని గురించి పని చేయడం కూడా తెలియాలి. జీవితంలో సెక్యూరిటీ, రక్షణ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఒక సాహసం కదా. అందుకనే సాహసం చేయరా డింపగా అన్నాడు. సాహసం చేయకపోతే జీవితంలో ఏమీ మిగలదు. 9, తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. అందుకనంటే యాజ్ యూ సో షెల్ యూ రీప్, యథా కర్మ తథా ఫలం. నీ ఏ విధంగా ఆలోచిస్తే పనులు ఆ విధంగా జరుగుతాయి కదా. మనపై మనకు నమ్మకం లేనప్పుడు ఇతరుల మీ నమ్మకాన్ని మనం పొందలేము. చివరిగా, జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేటువంటి వాళ్ళు, అలాగే కొత్త కళను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడునూ వయసు పైబడిన వారు కాదు సుమి, అది గుర్తుపెట్టుకోవాలి. దానికి కొన్ని జీవిత విధానాలు మనం మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఏందని? 1, ఒకరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తారు. 2, అన్నిటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమను చూసారా, అది చాలా గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. 3, చాలా తొందరగా మన కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే కోపం ఏం తెలిసినా మూర్ఖుల యొక్క మనస్సులోనే ఉంటుంది, అది మూర్ఖుల లక్షణం. 4, ప్రార్థన చేయడం, అంటే ఓపికగా వేచి చూడటం వలన అలాంటి కష్టాల నుంచి మనలను మనం దూరం చేసుకోవచ్చు. 5, భగవంతుడు మంచి వాళ్లకు మేలు చేయడం ద్వారా వారి మంచితనానికి ప్రతిఫలాన్ని కూడా అందిస్తాడు. 6,
భగవంతుడు మనల్ని ఎప్పుడు వదిలేయడు. మన కష్టాన్ని చూసి దూరంగా ఉండడు. ఇది పరీక్షాకాలం మాత్రమే. దానిని కనుక మనం గెలిస్తే దేవుడు మనకు చక్కనైనటువంటి జీవితాన్ని ఇలాగే అందిస్తాడు. 7 1000 యుద్ధాలను గెలవడం కంటే నిన్ను నీవు గెలవడం గొప్ప. అంటే ఏంది? అరిషడ్వర్గాలు మనలో ఉండేటువంటి అంతఃశత్రువుని గెలవకుండా బాహ్య శత్రువుని ఏం గెలుస్తాను చెప్పండి. అంటే మన గురించి మనం తెలుసుకోవడం ఎంతో అవసరం. మనను మనమే గనక గెలిస్తే మన నుంచి మన గెలుపును ఎవ్వరూ దూరం చేయలేరు అనేటువంటి గౌతమ బుద్ధుని యొక్క వచనాన్ని మనం ఎప్పుడు పాటించి తీరాలి. 8 మన మనస్సును మనం నియంత్రించుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది అని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు భగవద్గీతలో. 9 ఇతరుల పనులను మనం సమర్థవంతంగా చేయడం కంటే మన పనులను మన కనీసం తప్పులతోనైనా చేయడంలోనే సంతృప్తి ఉంటుంది. తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది? మన ఏదైనా మన సొంత స్వార్జితం సంపాదిస్తే ఉండే తృప్తి పిత్రార్జితంగా వచ్చేదంటూ ఉంటుందా? చివరిగా ఒక వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వలననే దాని సాధ్యపడుతుంది. అందులో ఎనలేనటువంటి నైపుణ్యాన్ని సాధించగలుగుతాడు. జీవితంలో ఓటమి వస్తుంది. అయితే ఆ ఓటమిని ఎదుర్కోవడానికి మనిషి సంసిద్ధుడై ఉండాలి. ఎలా? 1 జీవితంలో ఎప్పుడు ఓటమిని గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనుకుంటే ఏది కాదనుకుంటే ఏది అవ్వదు. బాధ కలిగించే విషయాలలో కూడా ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలే ఉంటాయి. 2 మన చుట్టూ నిర్మించుకున్నట్టు గోడలు ఉన్నాయి. కొన్నిసార్లు మనన్నది బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. 4 ఓటమి అనేది ఏంది? మన అనుకున్నది సాధించేటువంటి మార్గంలో వచ్చేటువంటి ఒక అడ్డంకి మాత్రమే, అవరోధం మాత్రమే. అదే ఆ మార్గానికి అంతం కాదు. దానిని దాటుకొని కాస్త ముందుకు వెళితే గెలుపు మన సొంతం అవుతుంది. లైఫ్ ఈజ్ హర్డిల్ అంటారు. 5 జీవితంలో ఏ పని చేయాలన్నా రిస్క్ అనేది అవసరం. అలా రిస్క్ తీసుకున్నప్పుడే మనిషి బ్రిస్క్గా ఉంటాడు. అప్పుడప్పుడు విజయాలు సాధిస్తాడు, అప్పుడప్పుడు పరాజయాలు కూడా మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ 2 మనకు చాలా అవసరము కదా. 6 మనం ఓడిపోలేదు. మనం సాధించాలనుకున్న చోటుకు చేరలేనిటువంటి మరో 10,000 మార్గాలను కనుక్కోవాలి. 7 ఓటమి భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది. మన కన్న కలలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది. కాబట్టి ఓటమి భయం అనేది ఉండరాదు. 8 సరే, ఎట్టి పరిస్థితుల్లో గెలుపు పొందాలి అనుకున్నాడు అనుకోండి, ఓటమి గురించి భయపడతారు వాళ్ళు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు. ఎందుకని అలా అనుభవం వచ్చేసింది. గెలుపు కొరకు కష్టపడటం తప్పు. 9 ఓటమి అనేది విజయానికి తొలిమెట్టు. ఫెయిల్యూర్ ఇస్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ది సక్సెస్. ఊరికే చెప్పలేదు. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును కూడా సాధించలేరు. చివరిగా ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలో ఏ విషయంలో అయినా విజయాన్ని సాధిస్తాడు. అనుకున్న దానిలో విజయం పొందగలుగుతాడు. దానికి జీవన విధానం ఎలా? 1 మనకొచ్చే దానిని బట్టి మనం జీవించే విధానం అనేది ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చే దాన్ని బట్టి మన జీవితంలో ఆనందం ఉంటుంది. 2 జీవితంలో ఒక్కోసారి కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మన గర్వము, పొగరు, పనికిరానితనం వలన మాత్రం ఉండకూడదు. ఆ తలుపులు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసో చెప్పలేము. ఎక్కడికి తీసుకెళ్ళలేవు, అది చెప్పలేము. 3 జీవితంలో మనం గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు.
పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, కానీ ఆ తప్పుల గురించి ఆలోచించడం కన్నా ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పిస్తుంది. 4, మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేము. మనకు ఏది సరైనదో అది చేసి తీరాల్సిందే. అది అవతలి వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా లేదా వారిని బాధిస్తుందన్నా మన కోసం మనం జీవించాల్సిందే. 5, ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. చూడండి. 6, అసలు జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల యొక్క ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. 7, మనం మన మనసులో ఎంతవరకు ఆనందంగా ఉండాలనుకుంటామో అంతే ఆనందంగా ఉండగలుగుతాం. జీవితంలో ప్లాన్ ఏ పని చేయకపోతే మరో 25 లక్షలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఆ 26 అక్షరాలు కదా, ఏతో ప్రారంభించారు, ఏ ఫెయిల్ అయితే ఏముంది, ఇంకా 25 అక్షరాలతో చేయాల్సిన పనులు ఉన్నాయి. తెలుగులో అయితే 56 అక్షరాలు. 9, జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకుండా ఉండాలి. ఎందుకని? అన్ని విషయాల ముందు నుంచి మంచివే ఉంటాయి, లేదా ముందు నుంచి చెడ్డవై కూడా ఉంటాయి. 10, జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలున్నాయే అవి సాధారణ వ్యక్తులలో అసాధారణ వ్యక్తులుగా మార్చేస్తాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడం ఎలా? 1, తుఫానులను సైతం తట్టుకొని నిలిచినవి ఏవి? బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైనటువంటి తుఫానులు అనేటువంటి కష్టాలను ఎదుర్కొని నిలిచిన చెట్ల లాంటి వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. 2, మన మాటలు, మన ఆలోచనలు కేవలం మన భావాలనే కాదు, మనతో పాటు ఉండే చాలామంది తలంపులకు అది ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేద్దాం, ఇతరులతో ప్రేమగా ఉందాం. 3, జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేటట్టు ఒక మార్గం. జీవితం మొత్తం చూసినట్టయితే ఎగుడు దిగుడు దారిలోనే ఉంటుంది. అంటే జీవితంలో ఎప్పుడు ఎత్తుపల్లాలు సహజం. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, క్రింద వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైనటువంటి విజేత అని చెప్పచ్చు. 5, జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినను మనం విజయాన్ని సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉంటాయి. 6, జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి కదా. 7, జీవితాన్ని మనం ఎంత గొప్పగా మలుచుకుంటామో అది అంతకంటే గొప్పగా మారుతుంది. అంటే ఏదైనా మన యొక్క ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక 8, జీవితంలో అన్నింటికంటే అతి ముఖ్యమైన విషయం జీవితాన్ని అనుభవించడం. అదొక్కటి చేసే చాలు. 9, చివరిగా జీవితంలో మన అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలనుకోవడం అనవసరం. మనం కోరుకున్న దానికోసం గొప్పగా ప్రయత్నిస్తే చాలు, అదే మనకి గౌరవాన్ని ఇస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? జీవితంలో కొన్ని సరిదిద్దుకునే పనులు చేయాలి. అవేంది? 1, జీవితము అంటే మనల్ని మనం చూసుకోవడం కాదు, మనల్ని మనం రూపుదిద్దుకోవడం. 2, మనకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్ట దాని గురించి ఏడవడం చూసారా, అది మూర్ఖత్వం అవుతుంది. 3,
అర్ధరహితమైనటువంటి మాటల కన్నా అర్థవంతమైనటువంటి నిశ్శబ్దం అనేది చాలా శ్రేష్టమైనది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు 4 ఎక్కువగా నమ్మడం కానీ, అతిగా ప్రేమించడం కానీ, అతిగా ఆశించడం, దాని వల్ల ఫలితంగా వచ్చేటువంటి బాధ కూడా అతిగానే ఉంటుంది. అందుకనే మన పెద్దవాళ్ళు అన్నారు, అతి సర్వత్ర వర్జయేత్. ప్రతిరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. అది ఎవరో కాదు, నిన్నటి నువ్వే. 6 జరిగిన దానిని గురించి ఎప్పుడూ బాధపడకూడదు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇచ్చివ్వచ్చు, మనకు జరిగినటువంటి చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. 7 నిరాశావాది తనకు వచ్చినటువంటి అవకాశంలో కష్టాన్ని చూసినట్లయితే, ఆశావాది మాత్రం కష్టంలో కూడా అవకాశం కొరకు వెతుకుతూ ఉంటాడు. దానిని సాధించడానికి గట్టి ప్రయత్నం కూడా చేస్తాడు. 8 జీవితం అనేది చాలా కష్టమైనటువంటి పరీక్ష. దానిలో చాలామంది ఫెయిల్యూర్స్ చవి చూడటానికి కారణం ప్రతి ఒక్కరి యొక్క ప్రశ్నాపత్రము వేరని గ్రహించకపోవడమే అని చెప్పవచ్చును. 9 కాలం అనేది మనల్ని కలిసేటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మన కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మన యొక్క ప్రవర్తన మాత్రం మనతో ఉండేవారిని తప్పక నిర్ణయిస్తుంది అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా 10 ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఎప్పుడైతే ఆపుతావో అప్పుడు నీవు యొక్క అసలైనటువంటి జీవితంలో పొందవలసినటువంటి ఆనందాన్ని అమితంగా పొందగలుగుతావు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. దానికి ఏం చేయాలి? జీవిత సత్యాలు కొన్ని తెలుసుకొని ఉండాలి. ఏందయ్యా, ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఏమన్నా ఉంటాడా? ఉండడు. అలాగే పరిష్కారము లేని సమస్య ఉండదు. సమస్యల కోసం ఆలోచిస్తుండేవాడికి బాధ దుఃఖం మాత్రమే మిగులుతుంది. బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా పోయాక మాట్లాడదని తెలుసు కదా. అలాంటప్పుడు మనం బ్రతికుండగా ప్రేమతో తినిపించక సమాధిపై పరమాన్నాలు ఎందుకు చెప్పండి? ఆత్మ తినదని తెలుసు కాబట్టి కదా. 3 కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు కూడా. 4 శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ప్రోస్ కాన్స్ తెలుస్తాయి. పెట్టేవాడికే మనం తిట్టే హక్కు అనేది ఉంటుంది. తగ్గితే తప్పు లేదు, కానీ ఆ క్షణము మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. మనను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తిరుగుతుంది. కాలోహి దురతిక్రమ అన్నాడు. కాలాన్ని ఎవరు మించలేరు. 6 మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకునేటువంటి విషయం మాత్రం జీవితకాలం సరిపోదు. 7 జీవితంలో మనం కలవాల్సిన వారిని కాలం నిర్ణయిస్తుంది. మనకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది, కానీ మనతో ఎవరు ఉంటారన్నది మన యొక్క ప్రవర్తన నిర్ణయిస్తుంది. 8 ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి అన్నం కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తూ ఉంటారు. చూడండి, బంధువులు జరిగేవి. 9 నటించే బంధాలన్నీ తీయగా మధురంగానే ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడు నటించేవాడనే బాగా నమ్ముతాం. 10 ప్రతి పనికి ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించడమే మనకు మనం వేసుకునేటువంటి పెద్ద శిక్ష. వేరేవాడు వేయనకల్లా
ఆ భావన నుండి బయటపడేంత వరకు మనకి ఎన్నటికీ స్వేచ్ఛ అనేది రానే రాదు. మనపై ఇప్పటి ఏడ్చేవారిని ఏడవనివ్వండి, వారి కర్మకి వారే బాధ్యులు. ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించుకోడు. ఎవరి ధనం కోసమో ఎవరి భవంధం కోసమో మనం పాకులాడేటువంటి అవసరం మనకు లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. ఎదుటివాడి ఆలోచనలను మనం గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాసం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటూనే ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి, దాన్ని అభినందించేటువంటి మంచి మనస్సు కూడా ఉండాలి. నెక్స్ట్, పరిస్థితులు చూసే వారికి ఒకలాగా, అలాగే అనుభవించే వారికి మరొకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. చివరిగా, జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పుని మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని మాత్రం ఎవ్వరూ చెప్పరు ఈ ప్రపంచంలో అని తెలియజేస్తూ, శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్రపదాచార పురోగమే సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.